welcome to A6 News. This is Priya. శివన్న స్వామి ఆధ్వర్యంలో వినాయకుని ప్రతిష్ఠిస్తున్నాం. ప్రతి సంవత్సరం 1500 నుంచి 2000 మంది వరకు అన్నదానం పెడుతున్నాం. లాస్ట్ ఇయర్ లడ్డు వేలం 2,40,000 అయింది. నిమజ్జనం ప్రతిసారి ఒక్కొక్కసారి ఒక్కొక్క దగ్గర చేస్తుంటాము. ఒకసారి ట్యాంక్ బండ్, ఒకసారి సరూనగర్ దగ్గర. లాస్ట్ టైం నుంచి మెట్టు దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది. ఎందుకంటే అది అందరూ ఒకటే దగ్గరికి వెళ్ళి కొంచెం తొక్కిసలాటల వల్ల మాకు రావడానికి ఇబ్బంది అవుతుందని చెప్పి ట్రాఫిక్ జామ్ వల్ల మేము లాస్ట్ టైం నుంచి అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గర నుంచి నిమజ్జనం చేయడం జరుగుతుంది. ఈసారి కూడా అబ్దుల్లాపూర్ మెట్టు దగ్గరనే నిమజ్జనం చేసి దయచేసి మేమందరం కలిసి అక్కడనే పాల్గొందామని అనుకుంటున్నాం. ఇప్పుడు నిమజ్జనం ఇక్కడ 10 రోజులు పెడుతున్నాము. 5వ తారీఖు నాడు మధ్యాహ్నం ఉంటుందా, సాయంత్రం ఉంటుందా? సాయంత్రం లడ్డుపాటకు ఇక్కడ కొంటారా, వేరే వాళ్ళు కొంటారా లడ్డు? ప్రతి సంవత్సరం బయట నుంచి వస్తుంటారు, ఇక్కడ వాళ్ళు కూడా కొంటుంటారు. మా యూత్ అసోసియేషన్ వాళ్ళు బయట నుంచి కూడా అధిక సంఖ్యలో పాల్గొనడానికి వస్తుంటారు. మేము 15 సంవత్సరాలుగా ఉన్న కాలనీల దగ్గర అందరితో పోల్చుకుంటే 15 సంవత్సరాల నుంచి పెడుతున్నాం కాబట్టి మాకు ఒక గణనాథ యూత్ అసోసియేషన్ అని చెప్పి ఒక పేరు ఉంది. మన గూగుల్ మ్యాప్స్లో కూడా మనకు ఎక్కడ కొట్టినా అని చెప్పి మనకు లొకేషన్ కరెక్ట్ వచ్చేస్తుంది. థ్యాంక్ యూ రెడ్డి అన్న, మాది గణనాథ యూత్ అసోసియేషన్ ఆర్కేపురం రోడ్ నెంబర్ 2. మేము గత 15 సంవత్సరాలుగా ఇక్కడ వినాయకుని విగ్రహాన్ని పెడుతున్నాం. జై బోలో గణేష్ మహారాజ్ కి, జై బోలో గణేష్ మహారాజ్ కి.